రాష్ట్రానికి ఆదాయ వనరు అయిన ఆక్వాకల్చర్ ఈరోజు చాలా తీవ్రస్థాయి ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంది. ముఖ్యంగా చెప్పాలి అంటే ఒకవైపు రైతు పండించిన రొయ్యలకేమో ధర కల్పించట్లేదు, దాంతోపాటు మేతల రేట్లేమో తీవ్రస్థాయిలో పెంచేశారు. దీని ద్వారా ఒకవైపు రైతు చాలా నష్టపోతూ ఉంటే ఇంకొక వైపు కృత్తివేణి మండలంలో కరెంటు కోతలు అనేవి తీవ్రస్థాయిలో విధిస్తూ ఉన్నారు. ముఖ్యంగా దీనివల్ల రైతు అదనంగా ఖర్చులు పెట్టాల్సిన పరిస్థితి, ఆర్థికంగా కుదేలైపోతున్నారు. అంటే రైతు ఇంత బాధలు పడుతుంటే స్థానికంగా ఉన్న శాసనసభ్యులు కానీ మంత్రివర్యులు కానీ పట్టించుకోవట్లేదు. పరిపాలన విధంగా వస్తే ఇప్పుడు ఈ కృత్తివేణి మండలంలో ఇంత యథేచ్ఛగా కరెంటు కోతలు విధిస్తూ ఉంటే అధికార యంత్రాంగం నిమ్మకి నీరెత్తినట్టు చూస్తూ ఉంది. ఏంటి అంటే వాళ్ళ దగ్గర నుండి పరిష్కార మార్గం అనేది చూపించలేని పరిస్థితి. ముఖ్యంగా మేము కోరేది ఏంటంటే వెస్ట్ గోదావరి నుండి ఇటు కృష్ణా జిల్లా బోర్డర్ కాబట్టి సప్లై అనేది ఉదయం పూట తీసుకుంటూ ఉన్నారు. రైతులకి పవర్ సప్లై అనేది ఎప్పుడు కావాలి? నైట్ టైం. ఏరేటర్లు రన్ చేసుకోవడానికి డివో కంప్లైంట్స్ వస్తాయి, ఆక్సిజన్ లెవెల్స్ అంతగా ఉండవు కాబట్టి నిరంతరం ఏరేటర్లు అనేది రన్ చేసుకోవడం జరుగుతుంది. అయితే కరెంట్ సప్లై అనేది 6-7 గంటలు నైట్ టైం కట్ చేస్తూ ఉన్నారు. దాన్ని పరిష్కరించాలి అంటే ఇక్కడున్న శాసనసభ్యులు కృష్ణప్రసాద్ గారు చర్యలు తీసుకోవాలి, దాని దిశగా ప్రయత్నాలు అనేది చేయాలి. ముఖ్యంగా ఏదైతే వెస్ట్ గోదావరి నుండి కరెంటు సప్లై అనేది ఉదయం పూట తీసుకుంటున్నారో దానివల్ల పెద్దగా ఉపయోగం ఏమీ ప్రజలకు లేదు. అదే కనుక నైట్ టైం కనుక పవర్ సప్లై అనేది తీసుకుంటే రైతులకి చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే రైతులు పడుతున్న కష్టాలు కొంచెం శాసనసభ్యులు గమనించి దాని దిశగా ప్రయత్నాలు చేస్తే బాగుంటుంది. ఎందుకంటే ఏ ప్రజానాయకుడైనా సరే ప్రజల కోసం ప్రజలు పడుతున్న ఇబ్బందులను తెలుసుకుని దాని దిశగా పరిపాలన అనేది అందించాలి. ఇప్పుడు మీరు శాసనసభ్యులుగా ఉన్నారు, మీ మీద ఎంతో ప్రజలు నమ్మకం పెట్టుకుని రైతులు అందరూ కష్టపడి మీకు పనిచేస్తేనే ఓట్లేస్తేనే గెలిచారు. ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యను పరిష్కరించే దిశగా మీరు ప్రయత్నం చేయాలి. అక్కడున్న శాసనసభ్యులు కూడా మీ పార్టీకి చెందిన వ్యక్తులే కదా. మీ వల్ల అవ్వకపోతే మీ పైన ఉన్న మినిస్టర్ గారితోనో లేకపోతే మీ కుటుంబంలో ఉన్న ఇంకా ఇతర నాయకులతోనో మాట్లాడుకుని ఇక్కడికి పవర్ సప్లై అనేది అందించేలాగా మీరు ఆ ప్రయత్నం అనేది చేయాలి కదా. ఇప్పుడు ఇక్కడ పడుతున్న రైతుల బాధను మీరు ఎందుకు తెలుసుకోలేకపోతున్నారు? ఆ దిశగా ప్రయత్నం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మిమ్మల్ని డిమాండ్ చేస్తూ ఉంది. రైతులు ఈరోజు రోడ్డెక్కే పరిస్థితి ఉంది. రైతులు రోడ్డు మీదకి రాకముందే మీరు కళ్ళు విప్పి ప్రజల సమస్యలు తెలుసుకుని రైతులకి ఈ కరెంటు సప్లై కోత అనేది లేకోకుండా అందించాలి. దీని ద్వారా ఆర్థికంగా కుదేలైపోతున్న రైతులకు కొంచెమైనా వెసులుబాటు మీరు కల్పిస్తారని ఆశిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ఈ కరెంటు సప్లై అనేది ఫుల్ ఫ్లెజ్డ్గా అందించాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం.